రాముడు వనవాసానికి ఎందుకు వెళ్ళాడో మీకు తెలుసా? ఇది యుద్ధం వల్ల కాదు, శత్రువుల వల్ల కాదు. ఈ నిర్ణయాల వెనుక ఉన్న అసలు కారణం ఒక దాసి మాట, ఒక తల్లి స్వార్థం. అవి కలిసి ఓ మహానాయకుడి జీవితం మొత్తం మార్చేశాయి. కైకేయి అడిగిన 2 వరాల వల్ల రాముడు అడవిలోకి వెళ్ళాడు. అయోధ్యలో విషాదం అలుముకుంది. రామాయణం ప్రారంభమైంది. ఈరోజు కథలో ఆ 2 వరాల వెనుక ఉన్న నిజం, దానికి కారణమైన మంతరపాత్ర, రాముడు ఎందుకు అడవికి వెళ్ళిపోయాడో తెలుసుకోబోతున్నాం. మిస్ అవకండి. ముందు మన హృదయాలను తడిపే ఈ వాస్తవం వినండి. ఇది కేవలం రాజుల కథ కాదు, ఇది ధర్మానికి వచ్చిన పరీక్ష. హాయ్, వెల్కమ్ టు AI Tale Tunes. మిథిల రాజ్యంలో ధర్మపరాయణుడైన జనక మహారాజు పాలన కొనసాగుతోంది. ఆ రాజ్యంలో చాలా పవిత్రంగా భావించబడే ఒక శివధనుస్సు ఉండేది. అది జనక మహారాజు పూర్వీకులకు భగవంతుడు పరమేశ్వరుడు ఇచ్చిన అపూర్వమైన ధనుస్సు. జనకుడు దానిని ఎంతో భక్తితో తన యజ్ఞశాలలో భద్రంగా ఉంచి ఉండేవాడు. ఈ ధనుస్సును ఎవరూ కదిలించలేని విధంగా బలంగా ఉండేది. అయితే ఒకరోజు చిన్న పిల్లగా ఉన్న సీతాదేవి ఆ ధనుస్సు వద్ద ఆడుకుంటూ తాళంతో సరదాగా అడ్డుగా దాన్ని ఒక పక్కకు తేలిగ్గా జారగజేసింది. ఇది చూసిన జనక మహారాజు, ఇంత బలమైన శివధనుస్సు ఈ చిన్నారి సులభంగా కదిలించగలిగింది అంటే ఈమె మామూలు బాలిక కాదేమో, భగవతి లక్ష్మీదేవి అవతారమే అయి ఉండాలి అంటూ ఆశ్చర్యపోయాడు. తరువాత జనకుడు ఒక ప్రమాణం చేశాడు. శివధనుస్సును ఎత్తగలవాడే నా కుమార్తెతో వివాహం చేసుకోవచ్చును. ఈ ప్రమాణాన్ని నెరవేర్చేందుకు స్వయంవరం ఏర్పాటయింది. ప్రపంచవ్యాప్తంగా రాజులు, మహారథులు వచ్చి శివధనుస్సును ఎత్తేందుకు ప్రయత్నించారు. కాని వారిలో ఎవ్వరూ ధనుస్సును కదిలించలేరు. అప్పుడే అక్కడికి విశ్వామిత్ర మహర్షితో కలిసి రాముడు, లక్ష్మణుడు హాజరయ్యారు. జనకుడు ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా రాముడు శివధనుస్సు వైపు నడిచాడు. పరమశాంతంగా భగవత్ చైతన్యంతో ఆయన ధనుస్సును తీసి ఒకే ఒక్క నిమిషంలో విరిచేశాడు. సమస్త సభ ఉలిక్కిపడి నిలబడి ధ్వానాలు చేశారు. జనకుడు ఆనందంతో ముడుచుకుపోయాడు. సీతారాముల కలయికను దేవతలు స్వయంగా ఆశీర్వదించారు. అలా రాముడు, సీతామాత వివాహం వైభవంగా జరిగింది. అనంతరం జనక మహారాజు తన 2వ కుమార్తె ఉర్మిళను లక్ష్మణునికి పెళ్లి చేశాడు. జనక మహారాజుకు తమ్ముడు కుశధ్వజుడు, సీతమ్మ చెల్లెళ్లు భరతునికి మాండవి, శత్రుఘ్నునికి శృతకీర్తి. వివాహాల అనంతరం 4 జంటలు ఆనందంగా అయోధ్యకు తిరిగిపోయారు. అక్కడ ప్రజలు వారిని హర్షాతిరేకాలతో స్వాగతించారు. ఇదిగో, మనం చూస్తున్న కథలో ఇప్పుడు మలుపు తిరిగింది. అయోధ్యలో ఓ నిశ్శబ్ద తుఫాను పుట్టింది. మంతర రామాయణంలో ఒక ప్రధాన పాత్ర ఆమె అయోధ్యలోని రాణి కైకేయి సేవలో ఉన్న ఒక దాసి. మంతర పాత్ర కథలో కీలక మలుపుని తీసుకువస్తుంది. ముఖ్యంగా రాముడి వనవాసానికి కారణమైన సంఘటనల్లో దశరథ మహారాజు రాముని పట్టాభిషేకం నిర్ణయించగానే మంతర కైకేయిని ప్రేరేపిస్తుంది. ఆమె భవిష్యత్తులో తన కుమారుడు భరతుడు పట్టాన్ని కోల్పోతాడనే భయాన్ని కలిగిస్తుంది. మంతర తన మాటలతో కైకేయి మనస్సు మార్చుతుంది. ఆమెకు గుర్తుచేస్తుంది యుద్ధంలో దశరథుడిని కాపాడినప్పుడు ఇచ్చిన 2 వరాల గురించి. రామునికి వనవాసం, భరతుడికి పట్టం. కైకేయి ఈ వరాలను వినియోగించి రామునికి 14 ఏళ్ల వనవాసం, భరతునికి రాజ్యాభిషేకం కోరుతుంది. ఈ మాటలు విన్న దశరథుడి గుండె విరిగిపోతుంది. కాని అతను ఇచ్చిన మాటని గౌరవించి నిశ్శబ్దంగా కన్నీళ్లు కారుస్తూ ఆ వరాలు నెరవేర్చాల్సి వస్తుంది. రాముడు ఈ విషయాన్ని వినగానే ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడకుండా తన తండ్రి ధర్మాన్ని కాపాడేందుకు వనవాసానికి సిద్ధమవుతాడు. అతని మొహంలో బాధ లేదు. సీతాదేవి ఈ నిర్ణయాన్ని విని, ఇంటివాడివి కాదని అడవిలో ఉంటావా? నేను నీతో వస్తాను అని అంటుంది. లక్ష్మణుడు కూడా, అన్నయ్య ఉన్న చోటే నా జీవితం అంటూ వెంట వెళ్లడానికి పట్టుదల చూపుతాడు. రాముడు, సీత, లక్ష్మణులు విడిపోతుండగా
అయోధ్యలో ప్రజల హృదయాలు ఏడుస్తున్నాయి. దశరథ మహారాజు ఆ బాధను మోయలేక పగిలిపోతున్న గుండెతో రాముడి కోసం పిలుస్తూ ఉన్నాడు. ఇలా కైకేయి అడిగిన వరం ఒక రాజ్యాన్ని కదిలించింది. ఒక తండ్రి హృదయాన్ని పిండివేసింది. ఒక పురుషుడిని అడవిలోకి నడిపించింది. ఇంకా ఏమి జరగబోతోందో, రాముడు అడవిలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటాడో, వారిని లంక దిశగా ఎలా పిలుస్తుందో తెలియాలంటే మరిచిపోకుండా నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. ఏఐ టేల్ టూన్స్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జ్ఞానపు ద్వారాలు తెరవండి. Subscribe now and stay blessed.